హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈ సంక్రాంతి స్పెషల్ కరకరలాడే మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకొని కానీ మురుకులు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తాయి. కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మురుకుల కోసం 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోండి. ఇలా బాండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ మినపప్పుని వేసుకోండి. ఈ మినపప్పు వేసుకున్న తర్వాత దోరగా వేగించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన బాండి పెట్టి ఈ శనగపప్పుని కూడా వేసుకొని ఇది కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందైతే మినపప్పు చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ మినపప్పు పొడినంతా కూడా వేసేసుకోండి. జల్లెడలోకి వేసేసుకొని ఇప్పుడే జల్లించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన జల్లెడ పెట్టుకొని ఈ పిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా కింద ప్లేట్లోకి వస్తుంది. మిగతా రఫ్గా ఉండేదంతా కూడా మనం తీసేసేయచ్చు. ఇదైతే రఫ్గా ఉంది, ఇది తీసేసేయండి. ఇప్పుడు ఇది జల్లించుకున్నాం కదా, శనగపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మినపప్పును ఏ విధంగా అయితే మెత్తగా పట్టించుకున్నామో అదే విధంగా మిక్సీ జార్లో ఇది కూడా వేసుకొని బాగా మెత్తగా పొడిలా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే జల్లెడలోకి ఈ పిండిని అంతా కూడా వేసేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నారు కదా, ఇప్పుడు జల్లెడలోకి ఈ పిండిని అంతా వేసేసుకొని పిండి ఉండలుగా లేకుండా స్మూత్గా వచ్చేటట్లు ఇలా జల్లెడలోకి వేసుకొని ఇలా చేత్తో అంటూ ఉన్నారంటే పిండి అంతా కూడా కింద ప్లేట్లోకి చాలా స్మూత్గా వచ్చేసింది. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత స్మూత్గా ఉండేదంతా కూడా ప్లేట్లోకి వచ్చేసింది. ఇలా రఫ్గా ఉండేది తీసేసేయండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం జల్లెడ పట్టుకున్నాం కదా, ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 5 గ్లాసుల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అంటే 5 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు శనగపప్పును వేస్తున్నాను. మీరు శనగపప్పు ప్లేస్లో శనగపిండిని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 5 గ్లాసుల బియ్యం పిండిని వేస్తున్నాను చూడండి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డాల్డా కానీ లేదా ఆయిల్ కానీ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేస్లో డాల్డా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, వామ్ యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, వామ్ అనేది ఇలా తీసుకొని 2 చేతులతో ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి మొత్తం కూడా వేసేసి పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద కోసం ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా పోసేయకుండా ఈ పిండిని బట్టి కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా బాగా మిక్స్ చేశారంటే పిండి మొత్తం బాగా ముద్దలా వచ్చేస్తుంది. ఆ పిండి అంతా కూడా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో ఇలా తీసుకొని ముద్ద అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన పెట్టేసి ఇది ఆరిపోకుండా మూత పెట్టేయండి. ఇప్పుడు మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మురుకులు చేసుకునే దాన్ని తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. మనకి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది వీటికి అంటుకోకుండా మనం ప్రెస్ చేసినప్పుడు చాలా నీట్గా వచ్చేస్తాయి. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ పిండి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ పిండి ఆరిపోయినట్లయితే అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని మనం మళ్ళీ ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి పెట్టుకొని మురుకుల షేప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మురుకుల షేప్ కోసం ఒక గరిటె తీసుకోండి. ఇలా హోల్స్ గరిటెని తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ మురుకుల్ని ఇలా ప్రెస్ చేశారంటే ఈ పిండి మురుకుల షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్లోకి వేసేసుకోవడమే. నేను చెప్పినట్లు పిండి అనేది మీరు మిక్స్ చేసుకొని చేసుకున్నారంటే కరెక్ట్గా మురుకులు అనేవి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు గరిటె పైన షేప్ అనేది చేసేసుకొని ఆయిల్లో వేసుకోండి.
ఇది ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి మూవ్ చేసుకొని ఫైనల్గా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా మురుకులు ఈ గరిటె పైన ఆయిల్ అప్లై చేసి వేయడం వల్ల గరిటెకి అంటుకోకుండా సపరేట్గా ఇలా అనగానే ఆయిల్లోకి పడిపోతుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి మూవ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ చిన్న సైజు మురుకులు, పెద్ద సైజు మురుకులు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు చిన్న సైజు ఇష్టమైతే పైన వేసుకొని ఇలా మురుకులు షేప్ వచ్చిన తర్వాత ఆయిల్లోకి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. కానీ మీకు పెద్ద సైజు మురుకులు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లోనే మనం ఆ పిండిని వేసామంటే అలా కూడా మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చిన్న సైజు మురుకులు చేసి చూపించాను కదా, ఇప్పుడు మీకు పెద్ద సైజు మురుకులు ఆ గరిటె పెట్టడానికి అయితే సెట్ అవ్వదు. సో ఆయిల్లోనే ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. చిన్న అయిపోయింది. ఇప్పుడు పెద్ద మురుకుల కోసం ఆయిల్లోనే ఇలా పిండి అనేది మనం ప్రెస్ చేసామంటే ఇవి కూడా చాలా బాగా వస్తాయి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా. ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత ఇంత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకొని తీసేసుకోవడమే. మీకు చిన్న మురుకులు ఇష్టమా పెద్ద మురుకులు ఇష్టమా కమెంట్ చేయండి. చాలా బాగా అయితే వచ్చేసాయి. ఈ సంక్రాంతికి అరిసెలు అనేవి అస్సలు బ్రేక్ అవ్వకుండా దూది లాంటి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. అరిసెలు ఒక్కసారి అలా ట్రై చేయండి. చాలా టేస్టీగా దూదిలాగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మురుకులు చేయడం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.